బ్యాక్ టు న్యూస్. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున 3:30కి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ దాటి వెళ్లిన 12 మిరేజ్ యుద్ధ విమానాలతో బాంబు దాడి చేసింది. దాదాపు 1000 కిలోల బాంబుల్ని టెర్రరిస్టు మూకలపై జారవిడిచింది. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు బలి తీసుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లక్ష్యంగా బాంబు దాడులు జరిగినట్టుగా సమాచారం. భారత వైమానిక దాడుల్లో నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టమయ్యాయి. చిమ్మ చీకటి వేళ భారత్ ఊహించని విధంగా బాంబు దాడులు చేయడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సంవత్సరాలుగా పాగా వేసిన ముష్కర మోకలు తట్టుకోలేకపోయాయి. రక్తం రుచిమరిగిన టెర్రరిస్టులు బాంబు దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలు మొత్తం ధ్వంసమైనట్టుగా సమాచారం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సరిగ్గా 12 రోజులకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి మరీ లేజర్ గ్రెనేడ్ బాంబులతో భీకర దాడులు చేసింది. బాలాకోట్, చకోటి, ముజఫరాబాద్లో ఉన్న జైషే మహమ్మద్కు చెందిన 3 టెర్రరిస్టు శిక్షణా కేంద్రాలు, కంట్రోల్ రూములు నేలమట్టమయ్యాయి. అంతేకాదు భారత వైమానిక సర్జికల్ దాడుల్లో దాదాపు 300కు పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా సమాచారం. అయితే పాకిస్తాన్ మాత్రం వైమానిక దాడులు జరిగింది నిజమేనని, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకొస్తోంది. ఇక ఈ వైమానిక దాడులకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు గిరిధర్ గారు, డిఫెన్స్ అనలిస్ట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ గారు నమస్తే అండి. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ తెల్లవారు జరిగినటువంటి 3:30 ప్రాంతంలో భారత వైమానిక సేనలు దాడులు చేసే ఈ యొక్క దాడుల్ని మనం ఏ విధంగా చూడాలి? ప్రతీకారం వాళ్ళకి కూడా మనం బదులు తీర్చుకున్నట్టు భావించాలా, లేకపోతే కేవలం ఒక వార్నింగ్ ఇచ్చినట్టు భావించాలా? ఎలా చూస్తారు ఈ దాడుల్ని? ప్రతీకారం అన్న పదం నా దృష్టిలో తప్పు. దీన్ని దండచర్య కింద మనం చూడాలి. వాళ్ళని దండించే కార్యక్రమం చేశామని మనం అనుకోవాలి. ఫస్ట్ ప్రతీకారం అనకూడదు. దేశానికి ప్రతీకారం ఉండదు. మనం చేసే చర్యలన్నీ దేశ భద్రత కోసం వాళ్ళని దండించాం మనం. అది మనం ఫస్ట్ అనుకోవాలి. రెండవది, ఇదివరకు సర్జికల్ స్ట్రైక్స్ పాక్ అధికృత కాశ్మీర్ లో జరిగాయి. అంటే POK అంటాం కదా, దాంట్లో జరిగాయి. కానీ ఈ రోజు పొద్దున జరిగిన దాడులు పాకిస్తాన్ లో జరిగాయి. అంటే POK లో కాదు, పాక్ భూభాగంలో జరిగింది. ఈ బాలాకోట్ అన్నది ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో ఉంది, అక్కడ జరిగింది. అది ఇదివరకైతే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితే కనుక అది కూడా మన భూభాగమే అని మనం అన్నాం కాబట్టి దానికి ఇంటర్నేషనల్ గా ఏం రామిఫికేషన్ లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ లోపల వెళ్ళి మనం అక్కడ ధ్వంసం చేసి వచ్చామంటే కనుక దానికి ఒక ఇంటర్నేషనల్ రామిఫికేషన్ ఉంటుంది. అంటే మనం వీఆర్ వెరీ సీరియస్ అనే ఒక మెసేజ్ మనం పంపించాము. పాకిస్తాన్ దాన్ని కనుక ఒప్పుకుంటే తప్పకుండా వాళ్ళు కూడా ప్రతిచర్య చేయక తప్పదు. అందుకనే అది తప్పించుకోవడానికి కోసం వాళ్ళు కల్లిబుల్లి మాటలు చెప్తున్నారు. వాళ్ళ ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ భారత వైమానిక దళాలు మమ్మల్ని చూసి బెదిరిపోయి ఇక్కడి నుంచి పారిపోతూ వాళ్ళ పేలోడ్ డ్రాప్ చేసి వెళ్ళారు అన్నాడు. పదం వాడాడు ఆయన, పేలోడ్ అని. పేలోడ్ అంటే యుద్ధ విమానాలకు ఏమైనా పేలోడ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయా? యుద్ధ విమానాలకు ఉన్న పేలోడ్ బాంబ్సే కదా. అది ఎక్కడో చిన్న ఒక ప్రాంతంలో చిన్న చెట్లు కూలిపోయిన ఒక చిన్న ప్రాంతం ఫోటోలు తీసి పెట్టాడు. యాక్చువల్ గా క్యాంప్ మొత్తం నాశనం ధ్వంసమైపోయింది అన్న విషయం వాడు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ ప్రజల నుంచి, వాళ్ళ మిగతా ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి ఒత్తిడి వస్తుంది. దానికి ప్రతిక్రియ చేయక తప్పదు. దాన్ని తప్పించుకునే ఒక పిరికితనంతో వాళ్ళు అటువంటి స్పందన చేశారు వాళ్ళు. సో ఇది మొదటిది. ఇటువంటివి ఇంకా మనం చూడబోతున్నాము. దీన్ని ఓవర్ట్ ఆపరేషన్స్ అంటారు. అంటే బాహటంగా అందరికి కనిపించేటువంటి ఆపరేషన్స్ ఇవి. కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ అని పాకిస్తాన్ లోపల మనం చేసే చర్యలు కూడా కొన్ని మనం చూడబోతున్నాము. ఈసారి మాత్రం భారతదేశం చాలా సీరియస్ గా ఉన్నదన్న విషయం ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు. మీరు చాలా తప్పు చేశారు, ఈ తప్పుకు మీరు అనుభవించక తప్పదు అని స్పష్టంగా ఆయన చెప్పారు.
అలాగే మా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను అని చెప్పారు. కాబట్టి భారత సైన్యం ఏంటంటే పాకిస్తాన్ సైన్యం లాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చేసే క్యాలిబ్రేటెడ్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది భారత ప్రభుత్వంతో చర్చించి ఇలా చేయబోతున్నామని చెప్పి చేస్తారు. అంటే దానికి పొలిటికల్ అప్రూవల్ లేనిది మన భారత సైన్యం చేయదు. అంటే ఈ చర్యలన్నిటికీ కూడాను పొలిటికల్ అప్రూవల్ ఉంది, దీని భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేశం అంతా కూడాను ఈ సైన్యం వెనకాల మనం ఈ రోజు నిలబడవలసిన ఆవశ్యకత మనకుంది. గిరిధర్ గారు, ఈ జరిగినటువంటి ఈ 3 వైమానిక దాడుల్లో దాదాపుగా వందల సంఖ్యలో వాళ్ళ స్థావరాలు నేలమట్టం అయ్యాయని చెప్తున్నారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులు కూడా మరణించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మీ అంచనా ఏంటి? వాళ్ళైతే అసలు ప్రాణ నష్టం జరగలేదని పాకిస్తాన్ చెప్పుకుంటుంది, అది వేరే విషయం. మనం వాళ్ళ వాదనని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక ప్రాణ నష్టం అయినట్లు వాళ్ళు కనుక ఒప్పుకున్నా ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఉగ్రవాద మూకలు కావచ్చు, లేదా కట్టర్పంథీ పార్టీలు కావచ్చు, అలాగే ఆపోజిషన్ పార్టీలు కావచ్చు, మీకు చీము రక్తం లేదా భారతదేశం మన మీద కొట్టిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తారు. కాబట్టి అప్పుడు వాళ్ళు తప్పకుండా ఇంకొక ప్రతిచర్య చేయక తప్పదు. దాన్ని తప్పించుకునే ప్రక్రియగానే మాకు ఏమి జరగలేదు, ఏమి అవ్వలేదు అని చెప్పారు. లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ కూడా వాళ్ళు అన్నారు ఏమి రాలేదు, ఇక్కడ ఎవరు రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు తర్వాత వీడియోస్ వచ్చినా వాళ్ళు దాన్ని కొట్టిపారే చర్య చేస్తున్నారు. అంటే వాళ్ళంతా కూడాను బయట టీవీలలోనూ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ బావుటంగా వాళ్ళు అరవడం తప్పితే నిజంగా భారతదేశం కనుక ఒక చర్య తీసుకుంటే దాన్ని ప్రతిచర్య చేసేటువంటి దమ్ము స్తోమత వాళ్ళకి లేదని మనకు అర్థమైంది. చైనా నుంచి వాళ్ళకు క్షణము ఇక్కడ ఏం జరుగుతోంది భారతదేశంలో లైన్ ఆఫ్ కంట్రోల్లో అని వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ వెళ్తున్నాయి. అంత క్షుణ్ణంగా తెలిసి కూడా మన వైమానిక దళాలు 12 వైమానిక దళాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు దాటి పాకిస్తాన్ లోపలికి చొరబడి అక్కడ వాళ్ళని ధ్వంసం చేసి వస్తున్నారంటే వాళ్ళ రెస్పాన్స్ టైం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని వాళ్ళు డినై చేసి ఇదేం జరగలేదని చెప్తేనే వాళ్లకు శ్రేయస్కరం కాబట్టి అవి చెప్పుకుంటారు వాళ్ళు. కానీ ఎక్కడ చెంపదెబ్బ తగలాలో అక్కడ తప్పకుండా తగిలింది. అయితే గిరిధర్ గారు, పాకిస్తాన్ నుంచి ప్రతిదాడి ఉన్నా లేకున్నా కానీ రాబోయే 1-2 రోజుల్లో ఇలాంటి వైమానిక దాడులు భారత్ మరిన్ని చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే వాళ్ళ రియాక్షన్ చూసిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం? ఎందుకంటే సమావేశం కూడా జరుగుతోంది ప్రస్తుతం, త్రివిధ దళాధిపతులతో ప్రధానమంత్రి సమావేశం కూడా జరుగుతోంది. ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది? వాళ్ళ ప్రతిక్రియ మనం వెయిట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ప్రతిక్రియకి వెయిట్ చేశామా? ఇప్పుడు మౌలానా మసూద్ అజర్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, చేయకపోతే మేము మీ మీద బాంబులు వేస్తామని నేను చెప్పలేదు కదా వాళ్ళకి. మనం ఏం చేయదలుచుకున్నామో అది చేయబోతున్నాము. వాళ్ళ ప్రతిక్రియ ఏముంటే దాని ప్రతిక్రియకి ఇంకో ప్రతిక్రియ ఉంటుంది, అంతేగాని మనం చేయదలుచుకుంది తప్పకుండా చేస్తాము. ఓవర్ట్ ఆపరేషన్స్ 2 కూడా జరుగుతాయి. దీని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళు 1, 2, 3 ఎన్ని దాడులను వాళ్ళు ఏమి జరగలేదు చెప్పుకుంటూ వెళ్ళగలరో చూద్దాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు ఒప్పుకోక తప్పదు. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఏం ప్రతిక్రియ చేస్తారని మనం చూడాలి. మీరు ఒక విషయం గమనించుంటే 3 రోజుల క్రితం 10,000 మన సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ జవాన్లని కాశ్మీర్ పంపించింది ప్రభుత్వం. అక్కడ ఊర్లలో పట్టణాల్లో ఉన్న ఆర్మీని అక్కడి నుంచి విత్డ్రా చేసి యుద్ధాని కోసం సన్నద్ధం చేయడానికి కోసం వాళ్ళు విత్డ్రా చేశారు. సిఆర్పిఎఫ్ తర్వాత బిఎస్ఎఫ్ లేదు కాశ్మీర్ లో. బిఎస్ఎఫ్ ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళింది చాలా రోజుల తర్వాత, 10 ఏళ్ల తర్వాత. బిఎస్ఎఫ్ ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళి అంటే పారామిలిటరీ ఫోర్స్ అంటారు, మిలిటరీ కాదు వాళ్ళు, పారామిలిటరీ ఫోర్సెస్. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న మన సైనిక దళాలని రిలీవ్ చేశారు. వాళ్ళ స్థావరాలు వీళ్ళు తీసుకున్నారు. సో దట్ ఆర్మీ బార్డర్స్ లోకి వెళ్ళి యుద్ధానికి సన్నిద్ధం అవ్వడానికి కోసం వాళ్ళని రిలీవ్ చేయడం జరిగింది. సో ఉన్నట్టు ఉండి మీకు ఒక 10-15 బటాలియన్స్ మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ లో సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేయడానికి. ఎక్కడి నుంచి మూవ్మెంట్ లేకుండానే వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇదంతా ఒక చాణక్య నీతితో చేసిన ప్రక్రియ మనం అనుకోవాలి. కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశం ఏదో చర్య చేస్తుందని వాళ్ళకి తెలిసి వాళ్ళ కీలకమైన టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో మౌలానా మసూద్ అజర్ లాంటి వాళ్ళని వాళ్ళ సైనిక స్థావరాల లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సైనిక స్థావరాల మీద మీరు అటాక్ చేస్తే కనుక దాన్ని వాళ్ళు డినై చేయలేరు. తప్పకుండా భారతదేశం మీద వాళ్ళు యుద్ధం ప్రకటించక తప్పదు. 2-3 రోజుల్లో మనం కొన్ని ఇంకా ఇటువంటి ఎయిర్ రైడ్ చూడబోతున్నాం మనము. అలాగే పాకిస్తాన్ లోపల కూడా కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ కూడా మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలండి.
పుల్వామాలో దాడి జరిగినటువంటి 12 రోజుల తర్వాత ఇవాళ తెల్లవారుజామున భారత వైమానిక దాడులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అలాగే పాకిస్తాన్లో కూడా వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ఉగ్రవాద శిబిరాలు అలాగే కొంతమంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టుగా సమాచారం అవుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. వార్త ఆగదు, నిజం దాగదు.